నమస్తే. మనం ప్రస్తుతం చార్మినార్ దగ్గర అయితే ఉన్నాము. చార్మినార్ నియర్ బై అయితే ఉన్నాము. జాబ్ మేళా అని చెప్పేసి మహిళలకు సంబంధించిన డేటాని తీసుకొని దానికి ఏ విధంగా ఉపయోగించొద్దో ఆ విధంగా ఉపయోగిస్తూ ఉన్నారంట. అమ్మాయిలకి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేసి లవ్ జిహాద్ పేరు మీద మరి ఇబ్బంది పెడతా ఉన్నారు అన్నట్టు కూడా మనకు చెప్తా ఉన్నారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో బీజేపీ స్పోక్ పర్సన్ ప్రవీణ్ బాగిడి గారు అయితే ఉన్నారు. అంటే ఏంటి అసలు ఈ జాబ్ మేళా మ్యాటర్ ఏంటి? అసలు జాబ్ మేళా పెట్టేసి ఏం జరుగుతూ ఉందంటే ఏం చెప్తారు? జై శ్రీరామ్ అన్న. ఫస్ట్ అయితే మీరందరికీ తెలుసు, లవ్ జిహాద్ పేరు మీద ఎంతోమంది వందలు కాదు వేల సంఖ్యలో అమ్మాయిలు మన ఇండియాలో కానీ మన తెలంగాణలో కానీ మన ఓల్డ్ సిటీలో అయితే ఈ లవ్ జిహాద్ పేరు మీద చాలామంది కుట్రలు నడిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని మొలాలను కానీ ఇంకా కొన్ని మస్జిద్లలో కానీ ఇంకా మీరు పిఎస్లో కూడా చూసుకో వందల సంఖ్యలో కేసులు బుక్ అయినాయి. ఆ సంఖ్యలో బుక్ అయిన తర్వాత కూడా ఆ అమ్మాయిలు ఇప్పటివరకు దొరకలేదు. ఏ అమ్మాయి దొరికింది వాళ్ళ విషయంలో అమ్మ నాన్న తీసుకుపోయి ఆడ అడిగితే తీసుకుపోవడానికి పోతే కూడా వాళ్ళు పంపిస్తలేరు. ఎందుకంటే టోటల్గా అమ్మాయి ఆడ ముస్లింలలో కన్వర్ట్ అయిపోయిండు. ఇంకొకటి, పెళ్ళి కాకముందు మొత్తం రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా కొన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నా, చట్టపరమైన కొన్ని మన దగ్గర యాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించుకొని మాట్లాడిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలన్నా, మ్యారేజ్ సర్టిఫికేట్ తయారు చేసుకోవాలన్నా. ఆ మ్యారేజ్ చేయకుండా ఇండైరెక్ట్గా 3 months 4 months బిఫోరే వాళ్ళు అమ్మాయిలని ఇండైరెక్ట్గా ఫస్ట్ కన్వర్ట్ చేస్తున్నారు. కన్వర్ట్ చేసిన తర్వాత అమ్మా నాన్నతో వాళ్ళు అంటే ముస్లిం అమ్మా నాన్నతో వాళ్ళు అబ్బాయి ఏం చేస్తున్నారు అంటే క్లోజ్ చేపిస్తున్నారు. క్లోజ్ చేపించిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మౌలానా దగ్గర, కాజీ దగ్గర పోయి. అమ్మ నాన్నకి ఇంటిమేషన్ ఉండాలన్నా కదా. ఒక వనస్థలిపురం గుర్రగూడెం సైడ్ ఒక సరునగర్ పిఎస్లో ఒక కేసు కూడా అయింది. ఆ కేసులో 3 months నుంచి అమ్మాయి మిస్సింగ్ ఉండే. ఆ మిస్సింగ్ అయిన అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇంటి బ్యాక్ సైడే ఎవరో ముస్లిం ఇంట్లోనే ఉంటున్నది. కానీ అమ్మ నాన్న మొత్తం ఊరంతా మొత్తం తిరిగిండు, హైదరాబాద్ మొత్తం పోలీస్ వాళ్ళు కూడా సెర్చ్ చేసిండు. ట్రేస్ కూడా చేస్తే కూడా ఆ ఫోన్ నెంబర్ కూడా ఎక్కడ కూడా దొరకలే. కానీ 1 month 2 months తర్వాత ఏమంటే అబ్బాయి పోయి సరునగర్ పిఎస్ మన తర్వాత మిర్పేట్ పిఎస్లో కూడా సరెండర్ అయిపోయారు. అంటే ఇంత పెద్ద కుట్ర మన హిందువుల అమ్మాయి మీద నడుస్తున్నది. అంటే ఆ కుట్ర విషయంలో కూడా మన గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్ కూడా ఆలోచించుకోవాలన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచించుకోవాలన్నా ఎటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు జరుగుతున్నాయి. ఇంకొకటి చెప్తా, ఈ జాబ్ మేళా పేరు మీద ఇప్పుడు జాబ్ మేళాకి మొత్తం డేటా కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు జాబ్ మేళా కండక్ట్ ఎవరు చేస్తున్నారో ఎంఐఎం వాళ్ళే చేస్తున్నారు. ఎంఐఎం వాళ్ళ దగ్గర ఆ కూర్చొని వాళ్ళు కూడా ఆ డేటా మొత్తం అమ్మాయిలది కూడా వస్తాయి. హిందువుల అమ్మాయి కూడా ఎక్కువ శాతం, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఉద్యోగాలు లేవు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా, అంతకుముందు బీఆర్ఎస్ ఉన్న తర్వాత కూడా ఎవరికి కూడా ఉద్యోగం దొరకలే. సో దాని గురించి మన హిందువులు ఇప్పుడు కూడా ముస్లింలకి జాబ్ మేళా ఎవరు పెడుతున్నారు, ఎంఐఎం పార్టీ వాళ్ళే పెడుతున్నారు. ఈ జాబ్ మేళా ఎవరికి మొత్తం ఎక్కడ పెడుతున్నారు అంటే ముస్లిం ఏరియాలోనే పెడుతున్నారు. అక్కడ మన హిందువులు అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళిపోతున్నారు. సో ఏం చేస్తున్నారంటే ఆడ మొత్తం డేటాకి భద్రం ఏమైనా ఉందా, సెక్యూరిటీ ఏమైనా ఉందా, డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నారంటే ఆ డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటా ఏడపోతున్నది, ఎవరి దగ్గర పోతున్నది, గవర్నమెంట్ దగ్గర పోతుందా, లేకుంటే వేరే కంపెనీలో వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఆ కంపెనీలో పోతుందా, ఏం పోతలే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని అంతకుముందు కూడా ఇష్యూస్ జరిగినాయి. ఆ డేటా పోయిన తర్వాత అమ్మాయిలది, ఎస్పెషల్లీ ఏమంటే హిందూ అమ్మాయిలది డేటా వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఉన్న తర్వాత ఆ మొబైల్ నెంబర్లు, ఆధార్ కార్డులు, కొన్ని ఐడీస్ అడుగుతారు వాళ్ళు. మొత్తం డేటా ఇంకా డాక్యుమెంట్స్ సహా ఇస్తారు కదా. ఆ మొత్తం కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇండైరెక్ట్గా కొన్ని మంది ఫోన్లు చేసుకొని అమ్మాయిలకి ట్రేస్ చేసుకొని ట్రాప్ చేసుకున్నారు. దాంతో ఏం జరిగిందంటే లవ్ జిహాద్ పేరుతో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆ ఇంటి వరకు క్లోజ్ అయిపోయిండ్రు. రీసెంట్లీ కుత్బుల్లాపూర్లో ఇష్యూ జరిగింది. ఆ అమ్మాయి మొత్తం ట్రేస్ చేస్తే దొరకలే. మన హుసేనియాలం పిఎస్ కాడ దొరికింది. దొరికిన తర్వాత కూడా మేము పోయి చెప్పినాం, పిఎస్లో కూడా చెప్పినాం. వాళ్ళ అమ్మ ముస్లిం ఎవరు తీసుకొచ్చిండు, అబ్బాయిని కూడా మాట్లాడాం, అమ్మ నాన్నతో కూడా మాట్లాడితే నైబాయ్ అమ్మాయి కన్వర్ట్ అయిపోయిండు, మా దగ్గర వచ్చేసింది, ఇప్పుడు మేమైతే పంపమని చెప్పిండు. అంటే ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు కుట్ర. అంటే మొత్తం అమ్మాయిలని టార్గెట్ చేస్తున్నారు, హిందూ అమ్మాయిలని. నేనేమంటున్నానంటే ఈ డేటా హిందూ జాబ్ మేళా పేరుతో వాళ్ళు కలెక్ట్ చేసుకున్నాడు, దానికి సెక్యూరిటీగా పెట్టుకొని గవర్నమెంట్ ఏమైనా స్టెప్ తీసుకోవాలన్నా. ఈ డేటా అంటే ఈ ఎంఐఎం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం ఎందుకన్నా ఈ జాబ్ మేళా అండి. అది కూడా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వస్తారు, స్టేట్ గవర్నమెంట్ కంపెనీ, స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలన్నా. ఈ జాబ్ మేళా అంతే పెట్టుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకోవాలన్నా. వాళ్ళు ఎందుకు హ్యాండ్ ఓవర్ తీసుకోరు? వాళ్ళ దగ్గర ఉంటే కొద్దిగా ఎంఆర్ఓలు ఉండాలన్నా, కలెక్టర్లు ఉండాలన్నా, ఇంకా డేటా కలెక్ట్ చేసే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్ మెంబర్స్ ఉండాలన్నా.
ఎవరు ఉండలేరు. కంప్లైంట్ చేశారా పోలీస్ ఇట్లా జరుగుతూ ఉంది, జాబ్ మేళలో ఇలా జరుగుతూ ఉంది? మనం చేయలేదన్నా. మన బస్తీలో ఉన్న కొన్ని అంటే మన పిల్లలు ఉంటారు కదనా, కొన్ని ఆడపిల్లలు కూడా చేసుకున్నారన్నా. ఆ ఆడపిల్లల విషయంలో కూడా చూస్తే మళ్ళీ 3 months 4 months తర్వాత వాళ్ళు ట్రాప్ అయిపోతున్నది. ఆ అమ్మాయి ఏడపోయి అంటే మిస్సింగ్లో ఉన్నది, మిస్సింగ్లో ఉన్నది తెలియదు మనకి. మళ్ళీ ఆ అమ్మ నాన్నని పట్టుకొని ఆపిఎస్ ఈపీఎస్ ఐపీఎస్ ఆపిఎస్ మొత్తం తిరిగే తర్వాత వచ్చే లాస్ట్లో ఏం తెలుస్తుంది అంటే అమ్మాయి ఆల్రెడీ ముస్లిం అబ్బాయితో ఎవరితో పెళ్లి చేసుకున్నది. ఏడ చూసుకోవాలన్నా, అమ్మ నాన్న ఏం అడగలేకపోతున్నారు. ఏమంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మహిళలకి పెద్దపీట వేస్తూ ఉన్నాము, వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు కానీ ఎడ్యుకేషన్లో కానీ అన్ని విధాలుగా మేము చూసుకుంటున్నామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. మరి మీరేమో దానికి వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు, ఇలా చూస్తారు? అంటే ఇప్పుడు చెప్పాలన్నా అంటే ఏం చెప్పాలన్నా అంటే కాంగ్రెస్ విషయంలో రావాలన్నా అంటే కాంగ్రెస్ ఇప్పటివరకు మహిళకి ఏమైనా సపోర్టింగ్ చేసిండ్రా, అది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మన ఎంతోమంది అమ్మాయిల భవిష్యం గందరగోళం అయిపోయింది. ఏ అమ్మాయి ఎంతోమంది అమ్మాయిలు మిస్సింగ్ అయినాయి. ఏ అమ్మాయిది కూడా ఆచూకీ దొరకలేకపోయిండ్రు, ఏ అమ్మాయి ఆచూకీ కూడా తెలియలేకపోయిండ్రు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ ప్రశాసనం వారి అండర్లోనే పనిచేస్తుంది. కొద్దిగా నేనేం చేస్తున్నా అంటే స్పెషల్ టీం ఏర్పాటు చేసుకోవాలన్నా. గవర్నమెంట్ గవర్నమెంట్ చేస్తున్నాయంటే గవర్నమెంట్ ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసుకోవాలన్నా. అమ్మాయి విషయంలో ఇటువంటిది విషయంలో ఏమంటే లవ్ జిహాద్ పేరుతో ఇటువంటి జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి కదా హిందువుల మీద. ఆ విషయంలో ఒక స్పెషల్ టీము ఇన్వెస్టిగేషన్కి దిగాలన్నా. ఆ ఇన్వెస్టిగేషన్ దిగిన టీం కూడా ఏమంటే ట్రేస్ చేసుకోవచ్చు, అమ్మాయిలని వాపస్ తీసుకురావడం మంచిదే కాదన్నా. ఎందుకంటే ముస్లిం రిలీజన్లో హిందూ అమ్మాయి పోవాలంటే రిలీజన్ మార్చిన తర్వాతనే పోతారు. ఎవరు మారుస్తున్నారు దానికి ఏం రూల్ లేదా అన్న? హిందూ అమ్మాయిని వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారంటే దానికి ఒక రూల్ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ అంటే బిల్ పాస్ చేసుకోవాలన్నా. అన్న మీరు బీజేపీలోనే ఉన్నారు, మరి బీజేపీ నాయకత్వానికి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఇలా జరుగుతూ ఉందని? బీజేపీలో మేము ఉన్నాం, దాని గురించి మేము కొట్లాడుతున్నాం. ఇంకా కంప్లైంట్ విషయంలో కానీ వాళ్ళ అమ్మ నాన్నకి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా ఆ అమ్మాయి ఆచూకీ వరకు పోతున్నామంటే మేమే పోతున్నాం. సంఘం ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఉన్నది, విఎస్పీ ఉన్నారు, బజరంగ దళం ఉన్న హిందూ వాహిని మొత్తం లవ్ జిహాద్ గురించి పనిచేస్తున్నారన్న. హిందూ సంఘాలు మొత్తం పనిచేస్తున్నారంటే లవ్ జిహాద్ గురించి పనిచేస్తున్నారు, హిందువుల గురించి కాపాడుకోవడానికి పనిచేస్తున్నారు, హిందువుల గురించి పనిచేస్తున్నారు ఈ సంఘాలు మొత్తం. మేము పోతున్నాం, ఆ ఆచూకీ వరకు పోతున్నామంటే మేమే పోతున్నాం. ఇంకా వేరే కాంగ్రెస్ వాళ్ళు పోతలేరు, వేరే బీఆర్ఎస్ పార్టీ పోతలేరు. ఈ ఎంఐఎం వాళ్ళంటే కావాలన్నా మన డబ్బులు కూడా ఫండింగ్ కూడా చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే ఈ లవ్ జిహాద్ పేరు మీద ఈ కుట్రలు నడుస్తున్నాయి కదా మా మీద. అవి ఇట్లా ఏమంటున్నారంటే మొత్తం జాబ్ మేళ ఏర్పాటు చేసిన దాని వెనుక కూడా ఏదో కుట్రలు ఉంటుంది. ఏ ఎంఐ విషయంలో మాట్లాడితే ఎంఐ విషయంలో దగ్గర సంబంధం ఉన్న దక్కన్ మెడికల్ కాలేజ్ ఉన్న కొన్ని వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా రీసెంట్లీగా అరెస్ట్ అయ్యారు. ఐఎస్ఐ ఏజెంట్ లాగా అరెస్ట్ అయ్యారు. ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఐ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. కొన్ని కార్యకర్తలు అరెస్ట్ అవుతున్నారు. ఎక్కడి నుంచి అరెస్ట్ అవుతున్నారు? ఈ మొత్తం ఎంఐఎం కార్యకర్తలే కాదన్న, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళే కాదన్న, ఎంఐఎం వాళ్ళే. ఫైనల్గా ఏం చెప్తారు, మహిళలకి ఏం చెప్తారు ఇలాంటి జరగకుండా ఉండడానికి? మహిళలకి ఏం సూచిస్తారు? నేనైతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నానా, ఎందుకంటే నా ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నాయి. అమ్మాయిలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నా. ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో మన హిందువుల అమ్మాయి పైన కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఇంకా ఓలా ఊబర్ ఎక్కే ముందు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా. ఇంకా ఒకటి చెప్తా నేను, మన ఇప్పుడు బైక్ రైడర్స్ వచ్చారు ఓలా ఊబర్లో కూడా, వాళ్ళ వెనుక అమ్మాయిలు కూర్చుంటున్నారు. అది సెక్యూర్డ్ కాదు. కారు ఉండాలన్నా, కారులో పంపించాలన్నా. ఓలా ఊబర్ డ్రైవర్స్ ఉంటారు కదా, మన హిందూ డ్రైవర్ ఉంటేనే హిందూ అమ్మాయిలు ఎక్కాలన్నామని నేను కోరుతున్నాను. ఎందుకంటే మన హిందూ అమ్మాయిలు సెక్యూరిటీ కావాలన్నా అంటే మన హిందూ డ్రైవర్లు ఉండాలన్నా. ఇంకొకటి ఓలా పేరు మీద, ఊబర్ పేరు మీద, ఈ ర్యాపిడో పేరు మీద మొత్తం ముస్లింలే దిగిపోయిండు డ్రైవర్లు మొత్తం. ఎందుకంటే వాళ్ళ దగ్గర జాబ్కి ఎక్కువగా ఏమి ఉండదు మొత్తం. ఇంకొకటి మన యాంటీ యాక్టివిటీలో ఉన్న వాళ్ళు కూడా మొత్తం ముస్లింలే ఉంటారు, మనకి హిందువులు ఉండరు, వేరే వాళ్ళు ఉండరు. సో దాని గురించి నేనేమంటున్నా అంటే హిందూ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలన్నా, సెక్యూరిటీ ఉండాలన్నా. అంతే. ఇంకా డాక్యుమెంట్ మొత్తం ముస్లింలకి అప్పగించకుండా మన డాక్యుమెంట్ సెక్యూరిటీ ఉన్నది అంటే మనం ఇవ్వాలన్నా, లేకుంటే ఇవ్వకూడదు అని అమ్మాయిలకు కోరుతున్నాను. ఆ అమ్మాయి కూడా నా బిడ్డలాగా, నా చెల్లెలాగా ఉన్నది. ఆ అమ్మాయి సెక్యూరిటీ మా ఫస్ట్ ఎజెండా. ఇంకా అమ్మాయిలకి నేను కూడా చెప్తున్నా, నా పేరు ప్రవీణ్ బాగడి. మీ అమ్మాయిలకి ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నాయంటే, అన్యాయం జరుగుతున్నాయంటే నాకు ఫోన్ చేయండి. స్పెషల్గా ముస్లింలు కావాలని హిందువుల అమ్మాయిలకి టార్గెట్ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి హిందూ అమ్మాయిలు. మీకు కోరుతున్నాను, మీ పెద్ద అన్నలాగా కోరుతున్నాను మీకు. ధన్యవాదం. జై శ్రీరామ్. ఇది ఏదైతే జాబ్ మేళా పేరుతోనే కొద్దిగా ఏదైతే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్యాయంగా వేరే వాళ్ళకి వెళ్తూ ఉంది, దానివల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, వేధింపులు కూడా
అమ్మాయిలు గురవుతారని చెప్తా ఉన్నారు. దీనిపైన రాష్ట్ర గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఇలాంటి ఘటనలు నిజంగా జరుగుతున్నాయని వాళ్ళైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వాటిపైన పునరాలోచన చేసి మరి వాటిపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. కెమెరామెన్ రవీందర్తో అనిల్, చార్మినార్, హైదరాబాద్.